వెల్కమ్ బ్యాక్ టు ఒక నిమిషం కామోజ్ వెంకటేశ్వర్లు గారు. సో కొర్రీలు పెడితే కేంద్రమే పెట్టుద్ది, సో బీజేపీ పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప మా వైపు నుంచి మేము క్లియర్గా నిజాయితీగా కులగణన సర్వే చేసినాం, మళ్ళీ కూడా చేస్తున్నాం, రీసర్వేలు అందరూ పాల్గొనాలంటూ ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. దీని తర్వాత కేంద్రం మెడలు వంచైనా తీసుకురావాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. తీర్మానం చేస్తారా, చట్టం చేస్తారా అన్నది ఇంకా క్లారిటీ లేనటువంటి అంశం. సో కేంద్రం ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేస్తే దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం ఆమోదించినట్టేనా? సో కేంద్రం భారతీయ జనతా పార్టీ కులగణన చేస్తా అనుకోవాలా? సో ఇప్పుడు రెండు అంశాలు ప్రధానంగా కేంద్రం మీద ఇప్పుడు పాయింట్ అవుట్ ట్రిగర్ చేస్తున్నాయి. గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్, ఐ న్యూస్ వ్యూవర్స్కు. ఇప్పుడు బ్రదర్ విశ్లేషించినట్టు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా చేస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు చట్టం తీసుకొచ్చి చట్టబద్ధత తీసుకొచ్చి పార్లమెంటుకు పంపిస్తే 9th షెడ్యూల్లో చేర్చాలనుకుంటే వాళ్ళు చేర్చలేరు. ఎందుకు చేర్చలేరంటే 2014లో గౌరవ్ కేసీఆర్ గారు అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి పార్లమెంట్ మన అసెంబ్లీలో బిల్లు పెట్టి 33% మహిళలకు 33% బీసీకి ఇవ్వాలని పార్లమెంటుకు పంపించారు. అది 11 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఇంకొక అంశం ఏంటంటే ఒకవేళ 9th షెడ్యూల్లో కనుక తమిళనాడులో చేర్చినట్టు మన దగ్గర చేరిస్తే ఇక అన్ని రాష్ట్రాలలో బీసీలు ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ ఇస్తే కాంగ్రెస్ క్రెడిట్లోకి వెళ్తుంది అనేది బీజేపీ ఆలోచన. బీజేపీ ఇవ్వకపోవచ్చు. నేను ఏమంటున్నానంటే ఒకవేళ మీరు నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కనుక బీసీలకు 42% ఇవ్వాలంటే మీరు స్వాగతిస్తాం. కానీ మీరు ఇక్కడ సంచార జాతులు వెళ్ళిపోయినరు, ఇక్కడ వృత్తి కులాలు వెళ్ళిపోయినరు. మీరు ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి ఓటర్స్ మీద చేస్తున్నారా, ఎలక్షన్ కమిషనర్ చెప్పినటువంటి పాపులేషన్ మీద చేస్తున్నారా? ఈ తెలంగాణలో 4,20,00,000 పాపులేషన్, 3,40,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. కానీ మీరు ఏమంటున్నారంటే 3.1% అంటే 12 లక్షలు అంటున్నారు. నేనేమంటున్నానంటే దాదాపుగా 35 లక్షలు మిస్ అవుతున్నది. అది ఎక్కడో మిస్టేక్ జరిగింది. మీరు ఆ 50 రోజుల సర్వేను 55 రోజులు కరెక్ట్గా పెట్టుకొని ఆ 2 డెడికేషన్ కమిషన్లు కరెక్ట్గా వర్క్ చేస్తే రిజల్ట్ వచ్చేది. దీని మీద అవగాహన లేకుండా 50 రోజులలో 200 కోట్లు ఖర్చు చేసి మీరు మళ్ళీ రీసర్వేకి ప్రతిదీ రీసర్వే, ప్రతిదీ 2వ అంశము మీరు తెలంగాణ కమిషన్ ఇచ్చిన రిపోర్టే తప్పు. ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఈరోజు ప్రభుత్వం ఆ లిస్ట్ను బయటపెట్టడం జరిగింది అన్నది పాయింట్. సో ఇక్కడ మళ్ళీ రీసర్వే చేస్తున్నారంటే మళ్ళీ కమిషన్ కొత్తగానే పెట్టాలి, లేదంటే పాత కమిషన్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, కొత్తగా మళ్ళీ కమిషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందా? అసలు కమిషన్ ఉద్దేశం ఏంటన్నా కూడా ప్రశ్న వస్తుంది ఒకటి. అయితే ఇప్పుడు 2 కమిషన్లు అంటే డెడికేషన్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారికి హైకోర్టు వేసింది. దాన్ని నేమ్ రికమెండ్ చేసింది గవర్నమెంట్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే నిరంజన్ గారి కమిషన్ బీసీ కమిషన్, అది పూర్తిగా 24 నెలల జీవో ఉంది. వీళ్ళకి ఎన్ని రోజులు జీవో ఉన్నదని గవర్నమెంట్ చెప్పాలి. దీనికి సంబంధించిన దాంట్లో డెడికేషన్ కమిషన్ బీసీ కులగణన ఏ అంశాల మీద చేసింది? ఒక అంశం ఏంటి, ఎలక్షన్ కమిషన్ అంశం. 2వ అంశం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 2014లో కుటుంబ సర్వే చేసింది, అది అంశం. ఒకవేళ మేము తప్పుగా చేసి ఉంటే 1 డేలా మీరు అది పక్కన పెట్టేసి ఎలక్షన్ కమిషన్ తీసుకుంటే మరి 4,20,00,000 పాపులేషన్ ఉంటుంది. బీసీలు దాదాపుగా 2 కోట్ల మంది ఉంటారు. మీరు 1,62,00,000 చూపిస్తున్నారు. అది సారాంశం రావట్లేదు ఇప్పటికి కూడా. నేను ఏమంటున్నానంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు మీరు అన్న విమర్శలు చాలా సందర్భాల్లో మీరే నేరుగా డిబేట్లో మాట్లాడడం జరిగింది. దరిదాపు 30-40 లక్షల మంది బీసీలు ఇందులో మిస్ అయ్యారని చెప్పేసి. సో ఈ బీసీ సంఘాలు చేసినటువంటి ఆరోపణలు కానీ, లేవనెత్తినటువంటి పాయింట్లు కానీ, ప్రతిపక్షం చేసినటువంటి ఆరోపణలు కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇప్పుడు ఈ నిర్ణయం ఏదైతే మళ్ళీ రీసర్వే చేస్తున్నాం మిస్ అయిన వాళ్ళందరినీ, సో ఇందులో ప్రభుత్వం ఏమన్నా కొంత సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తుందా? లెక్కలు బయటకు వస్తాయని నేను ఏమంటున్నానంటే ప్రతిసారి ప్రతి డెబిట్లో ప్రతి ఛానల్ నేను ఇదే చెప్తున్నా. ఫస్ట్ డెడికేషన్ కమిషన్ కు మీరు డైరెక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ 1,17,00,000 కుటుంబాలు ఉన్నాయి. మీరు టచ్ చేసింది 1,02,00,000 కుటుంబాలను. దాదాపుగా 9-10 లక్షల కుటుంబాలు వివిధ దేశాలకు, వివిధ రాష్ట్రాలకు హెడ్ క్వార్టర్ హైదరాబాద్కు వచ్చినాయి. వాళ్ళని మీరు పిలిపిస్తున్నారా లేదా? ఇంకొక అంశం ఏంటంటే ప్రతిసారి ఇదే సబ్జెక్ట్ వస్తుంది. మీరు ఒకవేళ కరెక్ట్గా చేసి మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం పాస్ చేసి పార్లమెంట్కి పంపిస్తే మేము బీసీ సంఘాలుగా మేము ఎదురు దాడి చేయము. మీరు మీ ఇష్టారా, మీ గవర్నమెంట్ మీ చేతిలో చేయండి. కానీ ఈ 3.1%లో కరెక్ట్ రాదు. ఎందుకు రాదు అంటే మీ లెక్క ప్రకారం 10 లక్షలు 12 లక్షలు, 3.1 అంటే 4 కోట్ల 12 లక్షలు అంటున్నాను. నేనేమంటున్నానంటే అది తప్పు. మీరు చేయాల్సింది ఇంకా 30 లక్షల మందిని చేయాలి, పిలిపియాలి. మీరు వేరే రాష్ట్రాలలో వివిధ స్థాయిలో వివిధ బీసీ కులాలు సంచార జాతులుగా జీవనం గడపడానికి పోయినాయి. అవి తీసుకురండి, అవి తీసుకొచ్చి కులగణన చేసి మీరు ఇస్తానన్న పాలసీ మ్యాటర్ చేయండి, పార్లమెంట్కి పంపించండి. ఒకవేళ అది పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి అది ఓకే అయితే, ఒకవేళ బీజేపీ ఫెయిల్ అయితే బీజేపీ ఇవ్వకపోవచ్చు. ఇంకోటి కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఇస్తా అన్నమాట 20,000 కోట్లు సంవత్సరానికి అని చెప్పారు. మీరు ఇంకా చాలా అంశాలు చెప్పారు, జయశంకర్ భవనాలు అని చెప్పారు, బీసీ సబ్ ప్లాన్ అని చెప్పారు. అవన్నీ చేసుకురండి.
అవన్నీ చేసుకుంటూ ఇది మీరు అసెంబ్లీలో పెట్టి మీరు పార్లమెంట్ కి పంపించి అక్కడ బీజేపీ గ్రౌండ్ లో వేయండి మీరు బాల్. ఆ బాల్ అక్కడ వేయకుండా ఇక్కడనే. ఇంకోటి ఏంటంటే ఈ గేమ్ ఇది ఇంకొక 4 నెలలు నడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టలేరు, ఎలక్షన్ బ్యాక్ వెళ్ళిపోయారు. మళ్ళీ జూన్ జూలై వరకు ఈ ఎలక్షన్ పోతుంది, ఇది పోతుంది, మళ్ళీ కొత్తది వస్తుంది, మళ్ళీ రీసర్వే, మళ్ళీ ఇదంతా అన్ని. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ప్రతి అంశం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఫస్ట్ ఒకటి ఇంటర్వెల్ పీరియడ్, ఒకటి ఆఫ్టర్ ఇంటర్వెల్ పీరియడ్, బిఫోర్ ఇంటర్వెల్, ఆఫ్టర్ ఇంటర్వెల్ అంటే మధ్యలో ఇంటర్వెల్ పీరియడ్ మన స్కూల్లో ఆ స్థాయిలో అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రతి అంశం ఆ స్థాయిలో తీసుకొస్తున్నారు. రైట్, వస్తాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.